డైలాగ్ ప్రాక్టీస్కి ఇంత టైం తీసుకుంటే మీరు ఆ స్క్రిప్ట్ ఎప్పుడు చేయాలి, నేను ఎప్పుడు వీడియో తీయాలి, దాన్ని ఎప్పుడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి? త్వరగా కానివ్వండి. హలో శ్రావి, నీ దగ్గర రష్మిక మందాన కట్టుకున్న లాంటి శారీ ఒకటి ఉండాలి కదా, కొంచెం పంపించవా నాకు? నేను కూడా రెడీ అయ్యి వీడియో తీసుకొని అప్లోడ్ చేయాలి. నేను వీడియో పెట్టి అసలు 20 minutes అయిపోతుంది. థ్యాంక్స్ అమ్మా. అవసరమా అని అడుక్కోను. మరేం చెయ్యను, ఇలాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడూ లేనిది మన ఊర్లో ఏంటే అడుగడుగున బ్యానర్లు కట్టారు. ఇంతకీ ఫంక్షన్ ఏంటంటావు? చదువుకోవే. మన ఊరి సభ్యులందరికీ యూట్యూబర్ తెలియచేయనిది ఏమనగా, ఈ లింక్ని ఓపెన్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నిటికీ లైక్స్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఊరి సభ్యుడైన నన్ను ఒక గొప్ప యూట్యూబర్గా మార్చాలని, మీ అమూల్యమైన వ్యూస్ని లైక్స్ని నాకు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు ఏమనుకుంటున్నాను నీ గురించి? నువ్వు నిన్నే కోరుకుంటున్నాం కదా అని పైకి చూస్తున్నావా, లేక నీ వెంటే పడుతున్నాం కదా అని పరుగులు తీస్తున్నావా? ఏదో మా అలంకరణకి ఇంకొంచెం అందాన్ని ఇస్తున్నావు కదా అని నిన్నే కోరుకుంటుంటే నువ్వేమో కొండెక్కి కూర్చుంటున్నావు. డైమండ్, ప్లాటినం అంటూ నిన్ను తలదన్నేవి ఎన్నున్నా మా పరిస్థితి సరిగా లేకపోయినా నీకోసం పైసా కూడబెట్టి మరి నిన్నే ఎందుకు కొనుక్కుంటామో తెలుసా? నువ్వంటే అంత ఇష్టం మాకు. పిచ్చి బాగా ముదిరిపోయింది. ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకు? సరిగ్గా కనిపించట్లేదు, కళ్ళు బ్లర్గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ వాడుతున్నారంటే అప్పు చేసి మరి ఐఫోన్ కొనిచ్చాను, కానీ అది చూసి నా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదంటే మాత్రం నిన్ను డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్ళేంత స్తోమత నా దగ్గర లేదమ్మా. మంది ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబం. పూర్తిగా పాడయ్యాక అప్పుడు తగ్గేదే లేదంటూ డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్తానమ్మా. అర్థం చేసుకో తల్లి. అదేం కాదు, మనం ఫొటోస్ వీడియోస్ ఎప్పుడు తీసుకుంటాం? ఏ పెళ్ళికో ఫంక్షన్కో తీసిన వాటిని జాగ్రత్తగా బీరువాలో పెట్టుకుంటాము. అదే ఈ రీల్స్ చేసామనుకో, ఎప్పుడు పడితే అప్పుడు మంచి డ్రెస్సులు వేసుకొని ఆ వీడియోస్ని మనమే చూసుకోవచ్చు కదా.